మండల పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి ఫరూక్. ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలు తెలుసుకుని కలెక్టర్ కు సంబంధిత డిపార్ట్మెంట్ కు పంపించి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపిన మంత్రి. రెవెన్యూ, పోలీస్, ఇళ్ల స్థలాలు, పెన్షన్ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపిన మంత్రి. రైతుల ఫెర్టిలైజర్ సమస్యను తమ ప్రభుత్వం ఫుల్ఫిల్ చేసిందని, రాష్ట్రంలో ఫెర్టిలైజర్ సమస్య ఇక్కడ లేదన్న మంత్రి ఫరూక్. ఇండ్ల స్థలాలు, పెన్షన్లు వంటి ప్రజా సమస్యలు గుర్తించి ఏప్రిల్ నెల బడ్జెట్ సమావేశాల అనంతరం వాటిని పరిష్కరిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సెంటు, ముక్కాలు సెంటు బదులుగా తమ ప్రభుత్వం పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇవ్వాలనుకుంటున్నారన్నారు. ఇళ్ల స్థలాల కోసం పట్టణంలో ప్రభుత్వ అసైన్ స్థలాలు పరిశీలించి అర్హులైన వారికి గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం శనివారం ఈరోజు ప్రజా దర్బార్, నిన్ననే 5వ తేదీ పార్టీ ఆఫీస్లో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ ఆఫీస్లో కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. కొంచెం పోలీస్ సమస్యలు వచ్చినాయి, రెవెన్యూ సమస్యలు వచ్చినాయి, కానీ ముఖ్యంగా ఫర్టిలైజర్ సమస్యలు కూడా వచ్చినాయి. అక్కడ నేను కలెక్టర్ మాట్లాడి చెప్పాను. అదేవిధంగా ఫర్టిలైజర్స్ అయితే ఫుల్ఫిల్ చేశాం సార్, ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్పారు. సరే, నంద్యాలలో కూడా ఈరోజు ప్రజా దర్బార్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. జనం కూడా చాలా మంది, చాలా సమస్యలు ఉన్నాయి. మేజర్గా ఇండ్ల స్థలాలు, వ్యక్తిగత అవసరాలు ఏదైతే ఉన్నాయో, లోన్లు, పెన్షన్లు, ముఖ్యంగా ఇళ్ల పట్టాలు, ఎక్కువ దీని మీదనే ఫోకస్ ఉంది. సరే, కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కూడా ఉన్నాయి. ల్యాండ్ గ్రాబింగ్ కేసులు అంటే పోలీసులు చూసుకుంటారు, పోలీసులు పంపిస్తాం. ఏదైతే ప్రజా అవసరాలు అయితే ఉన్నాయో, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, యూనియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి రైతు విధంగా కానీ ఏప్రిల్లో బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత, ఇలా కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత వీరందరికీ కూడా న్యాయం చేస్తాం. ఇప్పుడు సమస్య ఏంటంటే, గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిపోయినారు, సెంటు, ముక్కాలు సెంటు అట్టు ఇచ్చినారు. మన పాలసీ వేరే. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ఇప్పుడు అంతా కాపురం చేయలేని పరిస్థితులు ఉండకూడదు, సుఖంగా ఉండాలా, పెద్దవాడు కూడా సుఖంగా ఉండాలి, ఇల్లు కూడా మంచిగా పెట్టుకొని బాగుండాలి. కనీసం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలా, అప్పుడే కంఫర్టబుల్గా ఉంటుంది. లేకుంటే సెంట్లు ఉన్న 3/4 సెంట్లు ఎవరు కాపురం చేస్తాడు, ఏమి చదువుతాడు? కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ఆ సమస్య వచ్చింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిపోయినారు. ఇప్పుడు సమస్య ఏమిటంటే, అదే పట్టాలు ఇప్పుడు మాకు 2 సెంట్లు వేయండి, 3 సెంట్లు వేయండి సార్ అని చెప్తున్నారు. 2 సెంట్లు, 3 సెంట్లు, అర్బన్ అయితే 2, 30 రూళ్ళు అయితే 3 సెంట్లు ఇవ్వని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఆలోచించి ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడి ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి. ఎందుకంటే కొంతమంది లబ్ధిదారులు తగ్గిపోతారు మనం 2 ఇచ్చిన తర్వాత. లబ్ధిదారులు, మిగతా వారు లబ్ధిదారులకు ఎట్లా చేసేయాలా, మళ్ళీ చాలా మందికి మనం ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశాం. మన ఈ కన్స్ట్రక్షన్ కమిటీ వాళ్ళు వచ్చారు, తర్వాత వేరే చాలా వర్గాల వారు వచ్చారు, స్వర్ణకారుల వర్గాలు వచ్చారు, టైర్ వాళ్ళు వచ్చినారు, తర్వాత మొన్న కూడా టీవీ రిపేర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడగడం జరిగింది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి నంద్యాల పట్టణంలో. కాబట్టి నంద్యాలలో మనం సలసేక చేయాలంటే కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు కావాలా. అసైన్మెంట్ ల్యాండ్ గుర్తిస్తూ ఉన్నాం, చాలా అసైన్మెంట్ ల్యాండ్ ఉండాలా, ప్రభుత్వ స్థలాలు చాలా ఉండాలా. దాని ప్రభుత్వ స్థలాలు చూసి ఎక్కడైనా ఉంటే వారికి తప్పకుండా న్యాయం చేస్తాం. వారికి ఇండ్ల పట్టాలు ఎవరైతే వారు అర్హులు ఉన్నారో అర్హులకు తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజా దర్బార్ మొట్టమొదటిసారిగా ఈరోజు, ఎందుకంటే రోజు చూస్తారన్న ప్రజా దర్బార్ కూడా జరుగుతూ ఉంది, కానీ ప్రత్యేకంగా ఈరోజు చాలా మంది రావడం జరిగింది. కాబట్టి వారి సమస్యలు తెలుసుకొని తగు సమస్యలన్నీ మన కలెక్టర్ గారి పరిధిలో ఉండే కలెక్టర్ గారికి, వేరే ఎవరైతే పోలీసులకు సంబంధించిన ఎస్పీ గారికి ఈ రకంగా డిపార్ట్మెంట్ వారిగా పంపించి, లేకపోతే నేను రివ్యూ చేసి అన్ని కూడా ఎవరి వారికి డేట్ డిస్ప్లే చేసి దీన్ని ఇమ్మీడియట్ గా మన రిప్లై ఏమని చెప్పి చెప్పడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.